కల్కి మూవీ వచ్చి వసూళ్ల వరద తెస్తోంది, బానే ఉంది. రెబల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గత 3 వారాలుగా బాక్స్ ఆఫీస్ లో రెబల్ వారోత్సవాలే జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కల్కి చేసిన ఒక పని వల్ల అంతా కర్ణుడి మీద పడ్డారు. మాటల మాంత్రికుడు కూడా మంత్రదండం వదిలేసి కల్కిలోని కర్ణుడి విల్లుని పట్టుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం విల్లుని వంచాడు. బాణాలు సిద్ధం చేస్తున్నాడు. జస్ట్ ఒక కల్కి క్రియేట్ చేసిన సునామీతో అంతా కర్ణుడి జపం చేస్తున్నారు. ఎందుకు? కర్ణుడు అంటే అప్పట్లో ఎన్టీఆర్, ఈ తరానికి రెబల్ స్టార్. అంతగా కల్కి ప్రభాస్ ని కర్ణుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. అలాంటి పాత్ర మీద బన్నీ మనసు పారేసుకున్నాడా? ఏదో పెద్ద సహాయమే చేయబోతున్నాడా? టేక్ ఏ లుక్. రెబల్ స్టార్ కర్ణుడిగా ఎలా ఉండబోతున్నాడో కల్కి క్లైమాక్స్ లో కొంత రీసెంట్ గా ఫిల్మ్ టీం వదిలిన ప్రోమోలో ఇంకొంత రివీల్ అయింది. మొత్తంగా 1000 కోట్ల కల్కి 2000 కోట్ల వసూళ్లు రాబట్టేలా ఉంది. ఇలాంటి టైంలో కల్కిలో కర్ణుని చూసి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తోటి స్టార్లంతా తెగ ఫిదా అవుతున్నట్టున్నారు. ముందుగా పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జెంటుగా కర్ణుడి అవతారం ఎత్తాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఒకవైపు పెండింగ్ పుష్ప 2 షూటింగ్, మరోవైపు సూపర్ స్టార్తో జైలర్ 3 తీయబోతోన్న నెల్సన్ మేకింగ్లో మరో మూవీ. ఇలా కమిట్ అయిన బన్నీ సడన్గా త్రివిక్రమ్ చెప్పిన లైన్కి ఫిదా అయినట్టున్నాడు. త్రివిక్రమ్తో సినిమాని ఆ మధ్య అనౌన్స్ చేసి ఆ తర్వాత ఈ దర్శకుడిని పక్కన పెట్టిన బన్నీ మళ్ళీ తనకే ఓటేశాట. కారణం, ఇంతకాలం ఫ్యామిలీ డ్రామాలు సినిమాలుగా మార్చుకుంటూ వస్తున్న త్రివిక్రమ్ డైరెక్ట్గా మైథాలజీనే టార్గెట్ చేశాడు. రామాయణం, మహాభారతంలో పాత్రలు లేదంటే ఆ పురాణాలను గుర్తు చేసే డైలాగ్స్ మాత్రమే తన సినిమాలో పెట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు కర్ణుడి పాత్రతో కథే రెడీ చేశాడు. కర్ణుడు మళ్ళీ పుడితే, అది ఈ కాలంలో పుడితే అనే పాయింట్తో మైథాలజీని ఈ తరానికి సరికొత్తగా చెప్పాలనుకుంటున్నట్ట. ఇది ఓ రకంగా కల్కి మూవీ ఇచ్చిన కిక్కు వల్లే అని అంటున్నారు. ఎలా చూసినా బాహుబలి వచ్చాకే పార్ట్ 1, పార్ట్ 2 ట్రెండ్ మొదలైనట్టు. మెగా ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం పెట్టబోతున్నారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే డైరెక్టర్ శంకర్ ఇప్పట్లో రామ్ చరణ్ ని వదిలేది లేదని తేల్చాడు. మొన్నే షూటింగ్ అయిపోయింది, ఇక చరణ్ ఫ్రీ బర్డ్ అన్నారు. బుచ్చిబాబు సినిమా కోసం లుక్ మార్చుకోబోతున్నారు. కట్ చేస్తే పాత కష్టం కొత్తగా తిరుగుతోడుతోంది. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ మళ్ళీ మనసు మార్చుకొని ఏదో రిపేర్లకు పిలుపునిచ్చాడట. అంతా భారతీ 2 ఫ్లాప్ వల్లనేనా? టేక్ ఏ లుక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విషయం ఏమిటంటే లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనప్ విగ్రహం పెడుతున్నారు. మొన్నే అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేసిన చరణ్ ఆస్ట్రేలియాలో లుక్ టెస్ట్కు వెళుతున్నట్ట. ఇది గుడ్ న్యూసే, కానీ గేమ్ చేంజర్ తాలూకు బ్యాడ్ న్యూస్ కూడా వినాల్సి వచ్చేలా ఉంది. ముందుగా గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. చరణ్ లండన్లో కూడా తన లుక్ టెస్ట్కి సంబంధించి హెయిర్ స్టైలిష్తో వారం స్పెషల్ టెస్ట్ లుక్కి వెళుతున్నట్ట. పనిలో పనిగా అప్పుడే మేడమ్ టుస్సాడ్స్ టీం అక్కడే చరణ్ శరీర కొలతలు, చర్మం రంగు, హెయిర్తో పాటు కంటి కొలతలు కూడా తీసుకుపోతోంది. ఇదేది అఫీషియల్ కాకపోయినా ఈ మంత్ ఎండ్లోగా ఈ పని పూర్తవుతుందట. ఆగస్టులో తన మైనప్ విగ్రహం మేడమ్ టుస్సాడ్స్లో ప్రదర్శనకు పెడతారని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రభాస్, మహేష్, బన్నీ ఇలా ఈ ముగ్గురి మైనప్ విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్లో ఉన్నాయి. కాకపోతే లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనప్ విగ్రహంగా కనిపించబోతోన్న ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ చరణే. ఎందుకంటే బన్నీ మైనప్ విగ్రహం దుబాయ్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్లో మహేష్ బాబు, బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్స్లో ప్రభాస్ మైనప్ విగ్రహం పెట్టారు. కానీ లండన్ లాంటి నగరంలో ఉన్న మేడమ్ టుస్సాడ్స్లో ఒక సౌత్ ఇండియన్ స్టార్ మైనప్ విగ్రహం పెట్టలేదు. అదే ఇప్పుడు జరగబోతోంది. ఇది గుడ్ న్యూస్. మరి బ్యాడ్ న్యూస్ ఏమిటంటే అక్కడే ట్విస్ట్ ఉంది. గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయిందని, బుచ్చిబాబు మూవీలో తన లుక్ మార్చుకునే పనిలో చరణ్ ఉంటే సడన్గా శంకర్ గేమ్ చేంజర్ రిపేర్లకు పురమాయిస్తున్నట్ట. కారణం, భారతీయుడు 2 ఫ్లాప్ అవడం, అంతే దిల్ రాజుని రంగంలోకి దించి రామ్ చరణ్తో కొన్ని సీన్లు రీషూట్ కొప్పించేలా శంకర్ ప్రయత్నిస్తుంటే చెర్రీ మాత్రం విసిగిపోయి సీన్ల రీషూట్కి ఓకే, కానీ లుక్ మాత్రం మారకుండా ఉండడం కష్టమని తేల్చేశాట. అక్కడే సమస్య వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప వచ్చి ఎన్నేళ్ళవుతోంది? దానికి సీక్వెల్ మొదలై కూడా 3 ఏళ్ళవుతోంది. ఇంతవరకు సినిమా పూర్తయింది లేదు, ఏదో ఎక్కడో మిస్ అవుతోంది. ఏదో ఒకటి తలనొప్పిగా మారుతోంది. నిజానికి వచ్చే నెల 15కి పుష్ప 2 రిలీజ్ అవ్వాలి. కానీ ఏమైంది? 6 నెలలు వాయిదా పడింది. అలా అయినా అంత సవ్యంగా ఉంటుందా అంటే అంత సీన్ లేదు. కనిపించని శత్రువుతో అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. పుష్పరాజ్ తగ్గనని సినిమాల్లో అన్న సెట్లో లేదంటే షూటింగ్ డిలే విషయాలు తగ్గాల్సి వస్తుంది. ఏదో ఒకటి మాత్రం మిస్ అవుతూ వస్తుంది. ఏంటది? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2 జర్నీ మొదలై 3 ఏళ్లవుతోంది. కేవలం కథలో మార్పులు, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అంటూ
ఏడాదిన్నర టైం తీసుకున్నాడు సుకుమార్. ఆ తర్వాత ఏడాదిన్నర కేవలం షూటింగ్కి తీసుకున్నాడు. 2 పాటలు కూడా వదిలారు. ఇక ఆగస్టులో రిలీజ్ అనుకునే టైంలో డిసెంబర్కి వాయిదా వేశారు. అది కూడా పర్లేదు అనుకుందామంటే పుష్పకి కష్టాలు తప్పేలా లేవు. రెస్ట్ లేకుండా బన్నీ సుకుమార్ ఇద్దరు ఒకే మూవీ కోసం 3 ఏళ్లుగా కష్టపడుతున్నారు. ఒకే సినిమా కోసం 3 ఏళ్ళు కష్టపడడం అంటే మామూలు విషయం ఏం కాదు. బన్నీ తన గెడ్డం తీయకూడదు, పెంచిన జుట్టు కత్తిరించకూడదు. ఇలా తన లుక్ను అలానే మెయింటైన్ చేస్తూ ఉండాలి. మరి ఇలా ఎంతకాలం అంటే మరో 30 రోజులు క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేస్తే పుష్ప 2 పూర్తవుతుంది. కానీ కొన్ని రోజులేమో విలన్ ఫాహాద్ ఫాజిల్ డేట్లు ఇవ్వక షూటింగ్ పెండింగ్ పడేలా చేస్తే, ఇంకొన్ని రోజులేమో సుకుమార్కి ఆరోగ్య సమస్య వచ్చిందని, అందుకే షూటింగ్ ఆగిందని అంటున్నారు. విచిత్రం ఏంటంటే రాత్రి పొగలు అనే తేడా లేకుండా కష్టపడడానికి అల్లు అర్జున్ రెడీ, కానీ సుకుమార్ మాత్రం రెడీగా లేట. బేసిక్గా స్టార్స్ వాళ్ళ షూటింగ్ ఆగి డైరెక్టర్ ఇబ్బంది పడడం చూసాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్గా నడుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కనీసం 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. కాబట్టి నెల రోజుల్లో పుష్ప 2 షూటింగ్ పూర్తయితే మిగతా 3 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ని పూర్తి చేసి ప్రమోషన్ మొదలు పెట్టొచ్చు అనేది బన్నీ ఐడియా. విచిత్రంగా రెండో భాగం విషయంలో బాధ్యతంతా బన్నీనే తీసుకునే సినిమా ప్రోగ్రెస్ విషయంలో తపన పడుతున్నట్టున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జాన్వి జోడీ కడుతోంది. ఆల్రెడీ బుచ్చిబాబు మేకింగ్ లో చరణ్ తో సినిమా లాంచ్ అయింది. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో దేవర మూవీ చేసింది. దీంతో న్యాచురల్ స్టార్ నాని సినిమా నుంచి ఆఫర్ అందింది. కానీ ఇక్కడే నాని చరణ్ మధ్య తేడా చూపిస్తోందట జాన్వి. రామ్ చరణ్ వేరు, నాని వేరని తేల్చేస్తోందట. నిర్మోహమాటంగా ఇద్దరు నానీలు కలిపితే ఒక్క చరణ్ తో సమానమని తేల్చేస్తోందట. అలా జాన్వి అనటానికి కారణం ఏంటి? తన రెస్పాన్స్ వెనుకున్న రీజన్ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. గ్లోబల్ స్టార్ చరణ్ ని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ప్రజెంట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా చేసే పనిలో ఉంది జాన్వీ. ఇక ఈ సినిమాకు తను 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట. అడ్వాన్స్ గా 1.5 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. అడ్వాన్స్ గా 1,50,00,000 తీసుకుందని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే సేమ్ హీరోయిన్ మరో హీరో నాని మూవీకి ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. నిజానికి మృణాల్ ఠాగూర్ లాంటి వాళ్లే 3 నుంచి 4 కోట్లు డిమాండ్ చేస్తున్న కాలంలో సౌత్ లో సింగిల్ హిట్ లేకుండానే జాన్వీ నాని మూవీకి 8 కోట్లు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ అయింది. చరణ్ మూవీకి 3.5 కోట్లే తీసుకోవడానికి కారణం తను పాన్ ఇండియా స్టార్ అవడం, తన బ్రాండ్ ఇమేజ్ జాన్వీ కూడా కలిసి వస్తుంది కాబట్టి. ఆ ప్రాజెక్ట్ కోసం జాన్వీ కపూర్ కన్సెషన్ ఇచ్చిందట. అదే నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలంటే ఏకంగా అదనంగా 4.5 కోట్లు అంటే మొత్తంగా 8 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇది చెర్రీ మూవీకి తీసుకునే పారితోషికంతో పోలిస్తే ఆల్మోస్ట్ డబల్. అంటే పరోక్షంగా ఒక రామ్ చరణ్ మూవీ 2 నాని సినిమాలతో సమానం అని తేల్చినట్టు అవుతోంది. నాని మూవీలు మెరిస్తే జాన్వీకి హిట్ పడితే ఓకే, లేదంటే ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. హిట్ అయినా కూడా జాన్వీకి అది మహా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పలేము. కాబట్టే రిస్క్ చేస్తున్నందుకు రేట్ పెంచేసిందట జాన్వీ.